ఆత్మశక్తి ఎపిసోడ్ 16 శీర్షిక వినయం నిజమైన బలం ఉపశీర్షిక తగ్గడం బలహీనత కాదు అహంకారం కరిగిన సంకేతం మనిషి తనను తాను ఎప్పుడూ ఏదో ఒకదానితో నిరూపించుకోవాలనుకుంటాడు తెలివి విజయం స్థానం కాని నిజమైన ప్రశ్న నువ్వు నీలో నిశ్చలంగా ఉండగలుగుతున్నావా అహంకారం ఎలా పుడుతుంది అహంకారం పుడుతుంది భయంతో పోలికతో అసురక్షిత భావంతో అది మనల్ని కాపాడాలనుకుంటుంది కాని అదే మనల్ని దూరం చేస్తుంది వినయం అంటే ఏమిటి వినయం అంటే తక్కువగా అనుకోవడం కాదు మౌనంగా ఉండడం కాదు నిజాన్ని అంగీకరించే స్వేచ్ఛ నాకు తెలియదు అని చెప్పగలగడమే వినయం వినయం వచ్చినప్పుడు వినయం ఉన్నచోట వినే శక్తి పెరుగుతుంది నేర్చుకునే తత్వం వస్తుంది సంబంధాలు లోతవుతాయి వినయం గోడలు కూల్చుతుంది అహంకారం కరిగే క్షణం నువ్వు సాక్షిగా ఉన్నప్పుడు అహంకారం కనిపిస్తుంది అది అవసరం లేదని తెలుస్తుంది అప్పుడు అహంకారం పోదు అది కరిగిపోతుంది వినయ సాధన రోజూ ఒకసారి 1 నిన్ను నువ్వు అడుగు నేను ఇప్పుడు నిరూపించాలనుకుంటున్నానా 2 ఆగు 3 శ్వాసను గమనించు 4 వినేందుకు సిద్ధంగా ఉండు అంతే ముగింపు వినయమున్న మనిషికి ఎవరితో పోరాటం లేదు తనతో తానే యుద్ధం లేదు అతడు తేలికగా ఉంటాడు ఎందుకంటే అతనికి తెలుసు తనకు ఏమీ నిరూపించాల్సిన అవసరం లేదు ఆత్మశక్తి ఎపిసోడ్ 16 సారాంశం అహంకారం శబ్దం చేస్తుంది వినయం నిశ్శబ్దంగా మారుస్తుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్